మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్ళు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. వాళ్ళు భయంగా బిక్కుగా కొంతమంది ఆడబిడ్డలు చెప్తున్నారు, అర్ధరాత్రుల్లో ఈ గడిచిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రుల్లో కోకోలలు ఉన్నాయి. ఈ రాత్రి వచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టుద్ది, ఆనాటి ప్రభుత్వం పడగొట్టుద్దని నిద్రపోని రాత్రులు గడిపాం. మేము తెలుసో తెలియకో బ్రోకర్ల మాటలు, ఏ బ్రోకర్లకైతే లక్షలాది రూపాయలు తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి నాకు చెప్పటం జరిగింది. యథార్థం, అధికారుల్ని ఆదేశించాను. విత్ ఇన్ షార్ట్ టైం ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఏదైతే అక్కడున్న వెనక కూర్చున్న ఆ 50-60 మంది ఏ పేదవాళ్ళు, వీళ్ళే కాదు రాని వాళ్ళకి కూడా ఏ పేదవాడు అబద్ధం చెప్పడం. ఆ పేదవాడి నోటునొచ్చిందే శిలాశాసనం. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేనిచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. బరాబర్ పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? దొంగతనంగా ఆ పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ బుడ్డి పెట్టి జీవితాన్ని గడుపుకుంటున్నాడు. క్యాన్లతో నీరు తీసుకొచ్చి స్నానం చేసుకుంటున్నాడు. బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమిట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, నిస్సిగ్గుండాల మీకు.
పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తా రండి. పేపర్ ఉంది కదా, నలుగురు చదివే పేపరు. ఆ పేపర్ శానిటీ కూడా ఏంటో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబ్లు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా? పేదవాడంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పేదవాడి ప్రభుత్వం పేటెంట్ మాది, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మాది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలా, మీరు మాట్లాడే మాటలు రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాడాల్సినప్పుడు రాజకీయంగా కొట్లాడండి, తప్పులేదు. కానీ పేదవాడిని ముందు నిలబెట్టి, పేదవాడిని ముందు నించోబెట్టి, పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని ఒక అర్థం ఉండాలి. దర్పాన్ని ప్రదర్శించేటప్పుడు పేదవాడు మీకు కనపడడు. కానీ అధికారం పోవటంతోనే యాక్టింగ్ చేయొద్దు నాయకులు, మాజీ మంత్రులు. ఆ పేద చిత్తశుద్ధితో రాజకీయాలకు అతీతంగా మీ పింక్ కలర్ షర్ట్ తొడుక్కొని ఉన్నా కూడా వారికి కూడా ఇళ్ల స్థలం ఇస్తాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి తీరుతాం. వారు ఏ డబ్బు అయితే కట్టారో ఆ డబ్బుని రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి ఆ పేదవాళ్ళకి తిరిగి ఇప్పిస్తానని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుపుతూ, ఒకరిద్దరు ముగ్గురు ఎవరైతే అందరూ ఉన్నారు అక్కడ, ఇద్దరు ముగ్గురు కూడా వారిని వేదిక అక్కడే ఉంటావా? పర్లేదన్నా, అక్కడ ఉంటే మీకు కవర్ అవుద్దే. ఏది ఉంటే అది చెప్పరా చెల్లి, నీకేం జరిగిందో చెప్పు, ఏం డబ్బు ఇచ్చినో చెప్పు, నిజం చెప్పు. నాకు అక్కడ రేఖల వల్ల ఏం లేదు, మా అత్తగారికి ఉంది కానీ వాళ్ళ డబ్బులు ఉండి మేము ఇల్లు అమ్ముకుంటూ మీరు వెళ్ళిపోండి అని మాకు గొడవ చేస్తే మేము వెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నా భర్త డ్రైవింగ్ చేస్తారు, నేనేమో స్కూల్లో కూడా కానీ పోతా, నా పిల్ల చదువుకుంటుంది, నాకు చదువుకుంటున్నాను. మేము 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం, 8 సంవత్సరాల నుంచి ఏడేమంటున్నాం. 9 నెలలు అవుతుంది నేను నుంచి కరెంట్ పోయింది. కరెంట్ పోయినాక కరెంట్ లేకపోయినా దీపం పెట్టుకొని సెల్లెట్లు ఛార్జింగ్ పెట్టుకొని బతుకున్నాం. అంతకుముందు అక్కడ గొట్ల సందును వేసినప్పుడు కూడా 60,000 దాకా అయింది. 60,000 అయితే అక్కడ కూల్ చేశారు, ఆ నష్టం కూడా ఎవరు ఇయ్యలేదు. ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. పక్కన మొన్న బేరం పెడితే 3,60,000 కట్టమన్నారు. 60,000 కట్టమంటే 3,60,000 నేను మా అమ్మ వాళ్ళు తీసుకెడితే అది బ్యాంక్ లో పెట్టి డబ్బులు తెచ్చి కట్టుకున్నాను.
ఇంతవరకు ఏది లేదు. ఇల్లు మొత్తం పోయి మాకు ఈ తరం న్యాయం చేయాలా. ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా 8 సంవత్సరాల పునాది పెట్టిన వాళ్ళు ఎవరు తీయలేదు. ఇప్పుడు ఎందుకు పోయింది మీరు అని అడుగుతున్నారు. అప్పటి నుంచి మరి అప్పుడున్న ప్రభుత్వం అదే, ఇప్పుడున్న ప్రభుత్వం అదే. మాకైతే న్యాయం చేయాలని కోరుతున్నాము. మాకైతే ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేవు. మేము 8 సంవత్సరాలు అయితే ఖమ్మంలో ఉండబట్టి అక్కడ సోటిస్తానంటే మేము అక్కడి నుంచి రాలేము. మాకు ఈ ఖమ్మంలోనే ఈ మధ్యలలో ఇల్లు దుంచి సోటియాలని గవర్నమెంట్ ని పొంగలేట్ సింగ్ గారిని కోరుతున్నాం. నిండపుల కృష్ణ రామచంద్రయ్య. మేము అంటే నాది మొత్తం మొత్తం కలిసి 6 లక్షల దాకా కాగితాలు ఏం లేవు సార్. మాకు ప్రూఫ్ ఏం లేదు. కనీసానికి నెలకి కరెంట్ బిల్లు, నీళ్ళ బిల్లు అని అవి చిన్న ఇస్తున్నాయి సార్. ఒక్క నిమిషం, వాళ్ళు కొట్టింది కూడా మీ వల్లనే కదా, అది అదేందో చెప్పది కూడా లేదు సార్. కేసు ఏం లేదు అంటే అదొక ప్రపంచం. వాళ్ళ ప్రపంచాన్ని నడుపుతున్నారు. పాపం వాళ్ళు తెలియక మోసపోయారు. చెప్పారు ఉన్న నిజమే చెప్పారు. ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వస్తే ఇట్లే చేతిలో ఉన్న డ్రింక్ పట్టడానికి నువ్వు యాడ్ నుంచి వచ్చినవరానికి అలా పెట్టారు. వాళ్ళు జానకి అన్నోళ్ళు సాయిబులు వచ్చి ఇంటి మీదకి వచ్చారు. ఇంటి మీదకి వస్తే ఈ పెద్ద మనుషులు ఏమన్నారు, కృష్ణ, రామచంద్రయ్య, లింగస్వామి వీళ్ళంతా ఏమన్నారమ్మా మీకు గొడవద్దు. 40 మంది వచ్చేస్తారు నైట్. ఇంటి మీద 40 మంది 50 మంది దాకా వచ్చారు. 50 మంది వస్తే అన్నారు అమ్మ ఇప్పుడు వద్దు, మీరు మాట్లాడొద్దు, రేపు కమిటీలోకి రండి, కమిటీలోకి వస్తే మేము న్యాయం జరుగుతాం, మేము మాట్లాడతాం అని చెప్పారు. కమిటీలోకి పొద్దుపూట నా భర్త డ్రైవింగ్ పోయినా, నేను మా ఆడబిడ్డ భర్త పిల్లగాలు తీసుకొని పోయినప్పుడు పెద్ద మనుషులు ఎట్లుండాలి, ఇటువలు ఆపాలా అటోలు ఆపాలా. అప్పుడు చేశారు. అటోలకి ఎగదీసి కమిటీలో భవన్ అందరూ కొట్టేసేసారు. కేసు పెట్టడానికి అధికారం లేదు సార్. ఎందుకమ్మా పోయేది కేసు పెట్టడానికి? ఇప్పటికే మన మీద ఇన్ని కేసులు ఉన్నాయి. మనకి భూమి రానియట్లేదు ప్రభుత్వం. మీరు కేసులు పెట్టి ఏం చేస్తాం? మీ న్యాయం చేస్తున్నాగా దేనికి పోయారు? కొట్టినాక న్యాయం చేస్తానంటున్నారు. కొట్టగల ఎవరూ రాలేదు అని అట్లా జరిగింది సార్. మమ్మల్ని ఇంటి మీద వచ్చి దాడి కూడా జరిగింది. పట్టాలు ఏమీ లేవు సార్. పట్టాలు మాది పోతుంది, నీది ఎందుకు పోయిద్దమ్మా? నాకు వచ్చినాడే పట్టా నీకు వస్తుంది. నాది నేను కూడా ఇదే ఉంటుంది కదా, నాకు పోయినాడే నీకు పోయింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు చెప్పింది ఇంకొక నిజం కూడా ఉంది. ఒక చెల్లి, అందుట్లో ఎవరో ఒక చెల్లి ఉన్నది, పేరేదంతా. ఇప్పుడు ఇందుట్లో వాల్స్ ఉన్నాయి, కొన్ని కొట్టనే పూర్తి కొట్టనే ఉన్నాయట. నువ్వు 9 లక్షలు ఇస్తే ఆ ఇల్లు మనం నీకు ఇస్తామని చెప్తున్నారట. స్టిల్ అంటే ఎట్లా తయారయ్యారో చూడండి. 9 లక్షల రూపాయలు ఇస్తే ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తేనట ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నట్ట. పొద్దున్నే జేసీబీలు వచ్చే సంగతి కూడా తెలియదు సార్. నా పిల్ల పక్కలోనే నిద్రపోతుంది. జేసీబీలు వచ్చి కూలుకుంటే సామాన్ చదివే వాళ్ళే, పిల్లేం పక్కలో నిద్రపోతుంది. తీసుకొచ్చి రోడ్డు మీద పంపబెట్టి. ఇంకో చెల్లి ఎవరమ్మా? రమాదేవి. సంవత్సరాల నుంచి అంటున్నాం సార్. డబ్బులు అప్పుడు ఫస్ట్ 1 లక్ష కట్టినాం సార్, మధ్యలో కట్టుకుంటూ వచ్చి. ఇది ఇన్స్టాల్మెంట్ సిస్టమ్, రియల్ ఎస్టేట్. వాయిస్ రికార్డు కూడా వినిపించండి, మైక్ లో వినిపించండి. ఇక్కడ రమ్మా. స్పీకర్ పెట్టు. వాళ్ళే
చేస్తే వెళ్ళండి మా ఊర్లో ఉంటారని చెప్పారు. అదే అసలు సో ఇది నేను మీడియా మిత్రులకి ఫార్వర్డ్ చేస్తాను. కలెక్టర్ గారు చూసి పంపించండి. డిస్టర్బెన్స్ ఉంది, మైక్ తీసుకొని నువ్వు మాట్లాడమ్మా, జరిగిందే చెప్తాను. కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం కమిటీ మెంబర్
వెయిట్ చేయడానికి రీజన్ విత్ ప్రాపర్ డాక్యుమెంట్ తో మాట్లాడాలని. ఈరోజు ఇన్న తర్వాత